నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజనీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏవైతే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో ఆ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారు చంపేస్తున్నారని, ఈ ప్రైవేటీకరణ వెనకాల పెద్ద స్కామ్ ఉందని, మధ్య పేద తరగతి కుటుంబాలకి ఈ వైద్య విద్యను దూరం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఆరోగ్యం కూడా ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద పేదలకు దాదాపు 25 లక్షల వరకు కూడా వైద్య సేవలు ఉచితంగా అందించాలని చెప్పి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరి దీనిపైన బురద జల్లేందుకే వైసీపీ ఇటువంటి ప్రచారం చేస్తుందా? మరి నిజంగానే కూటమి సర్కార్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారా? ఏది వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నిన్న కేబినెట్లో ఒక ముఖ్య అంశం సార్, కూటమి సారథ్యంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమంతో పాటు ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉండాలి, విజన్ 2047లో కూడా చేర్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ మేరకు దాదాపు పేదలకు 25 లక్షల వరకు కూడా ఉచితంగా సేవలు అందించాలని చెప్పి యూనివర్సల్ హెల్త్ పాలసీని నిన్న కేబినెట్ ఆమోదించిన సంగతి మనకు తెలిసిందే సార్. మరి ఇంకో పక్క చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ. మరి గత ప్రభుత్వ హయాంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసినటువంటి విడుదల రజనీ గారు కూడా మీడియా ముందుకు వచ్చి జగన్ తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసి చంపేస్తున్నారు, మధ్య పేద తరగతి కుటుంబాలకి వైద్య విద్యను దూరం చేస్తున్నారంటూ ఆమె చెప్తున్నారు. నిజంగానే ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ చేస్తుందా కూటమి సర్కార్? ఏది వాస్తవం? నిజం ఎంతుంది, లేదంటే ఇది అబద్ధమా? ఏమంటారు? చంద్రబాబు నిజం, జగన్ అబద్ధం, తెలుగుదేశం నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ అబద్ధం. ఇది మనం చెప్పింది కాదు, ప్రజలు చెప్పింది. నిజం గెలవాలి అని ఆమె యాత్ర చేశారు భువనేశ్వరి మేడం, నిజాన్ని గెలిపించారు. మళ్ళా అబద్ధం నిజంపై దాడి చేస్తోందా? ఇప్పుడు అదే కనపడుతుంది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్న దాడి నిజంపై అబద్ధం దాడిగానే కనపడుతుంది. ఇప్పుడు ఒకటి, నిన్నే చంద్రబాబు క్యాబినెట్ ఒక అద్భుతమైన పథకం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చారు. అసలు దాని ప్రకారం ఇంకా ఆంధ్రప్రదేశ్లో నీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేని ఫ్యామిలీ లేదు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా, 63,000 కుటుంబాలు, 1,63,00,000 కుటుంబాలు. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి వాళ్ళది వేరే ఉంటుంది ఇన్సూరెన్స్. వాళ్ళకి 8 లక్షల మంది ఉంటారు, లేదు జర్నలిస్టులు ఉంటారు, మన దాంట్లో వాళ్ళ వేరే ఉంటుంది ఇన్సూరెన్స్, 3 లక్షలు ఎంత ఉంటారు. అవన్నీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి మొత్తం అందరికీ వాళ్ళ సామూహిక బీమా 2.5 లక్షలేమో నీకు మామూలుగానే దానిలో ఇది ఆ బీమా కంపెనీలు ఇస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు. మిగతా అమౌంట్ ఏమో ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవకి అటాచ్ చేసి 25 లక్షలు. అంటే ఇవాళ ఏంటమ్మా అది? ఇవాళ ప్రతి పేద కుటుంబం వైద్యానికి ఎక్కువ పోతారు. ఇప్పుడు మనకు వచ్చే ఆదాయం నెలకి 30,000 అనుకో, 30,000లో సగం హాస్పిటల్స్ పోతారు. అంటే 50%, 48% కేంద్ర ప్రభుత్వ లెక్కలు ఇస్తే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మెడికల్ అండ్ హెల్త్కి ఒక్కొక్క ఫ్యామిలీ 48% పోతుందంటే దాన్ని తగ్గించాలి. అది పేదరికంపై గెలుపు. ఇప్పుడు P4 అని తీసుకున్నారు కదా, ఆ పథకం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు పేదలని ఇవాళ దత్తత తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క పొదుపు శక్తి పెంచటం, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గించటం, ఖర్చులు తగ్గించడం కోసం ఈ స్కీమ్ తెస్తే ఇది ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళొద్దో అని వెంటనే మెడికల్ కాలేజీల అంశం ప్రైవేటీకరణ మామూలు బురద కాదు. అసలు ఎంత ఉంటుందంటావు బురదాల దగ్గర? ట్యాంకర్ల బురద. అరే ఎన్ని ట్యాంకర్లు బురద వేసినా ఇంకా బురద ఉత్పత్తి అవుతుందంటే అది బురద పార్టీ కదా. ఇప్పుడు ఒకటి, నిజంగానే 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు కట్టాడా చెప్పు? అందులో 12 గాల్లో ఉన్నాయి, భూమి మీద లేవు. ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆయన కట్టింది మెడికల్ కాలేజీలు కాదమ్మా, మొండిగోడల కాలేజీలు.
మొండిగోడల కాలేజీలని మెడికల్ కాలేజీలు అంటున్నాడు. యాక్చువల్గా సత్యకుమార్ యాదవ్ ఆయన మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇదో పెద్ద స్కామ్ అని బయటపెట్టాడు. 8,540 కోట్లు అంట. ఈ మొత్తానికి బడ్జెట్ 8,540 కోట్లు అయితే 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు 1,440 కోట్లు. అంటే ఇంకెంత పెట్టాలి? 7,000 కోట్లు పెట్టాలి. ఇంకా దానిపైన 7,000 కోట్లు పెడితే ఇప్పుడు పెడితే ఇప్పుడు పూర్తవుతాయి. ఇప్పుడు ఒకటి ఆ 1,440 కోట్లలో కూడా జగన్ గవర్నమెంట్ పెట్టింది ఎంతో తెలుసా? 500 కోట్లు. అంటే 940 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలు అనగానే కింద నువ్వు ట్యాగ్ లైన్ ఏం పెట్టాలి? ఎట్ 500 crore. ఒక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు అవుద్దామా? ఒక మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఎంత మనం ఎక్స్పెండిచరు? 500 కోట్లు ఖర్చు పెట్టాలి. మచిలీపట్నం అని ఒక మెడికల్ కాలేజ్ పెట్టాడు. మచిలీపట్నం బందర్, పేరుని నాని నీకు తెలుసు కదా. ఆ బందర్ మెడికల్ కాలేజీ 550 కోట్లు అవుతుంది. కానీ ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 208 కోట్లు ఖర్చు పెట్టారు. అది పూర్తి అవ్వాలంటే ఇంకా 300 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ 208 కోట్లలో కూడా ఈ సోకాల్డ్ జగన్ గవర్నమెంట్, లేకపోతే ఈమె ఎవరు ఇప్పుడు మాట్లాడినామా, మెడికల్ అండ్ హెల్త్ మినిస్టరా ఈమె రజనీ, ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 208 కోట్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 11 కోట్లు. ఎంత? 11 కోట్లు. 11 కోట్లు అంటే మళ్ళీ నువ్వు 11 రెడ్డి అంటావు. అంటే ఇప్పుడు సరే, పులివెందుల మెడికల్ కాలేజ్ ఆయనదే కదా, ఆయన నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యే, కాదు ఇప్పుడు వెళ్ళడు. ఇప్పుడు దాని గురించి అసలు సభలో మాట్లాడు. పులివెందుల వాళ్ళు ఏడుస్తున్నారు, ఇతను ఎందుకు ఎమ్మెల్యే చేసుకున్నారా నాయన అని. శాసనసభకి వెళ్ళనాడు. ఆ పులివెందుల మెడికల్ కాలేజీ భాగవతం ఏంటో చెప్పనా? సరే, దానికి అసలు హాస్టల్స్ కట్టలేదు, రంగులేసి పారేశాడు. ఆ మొండిగోడలు ఏదో మొత్తానికి కొంతవరకు కంప్లీట్ చేశాడు. చేసి 47% స్కేర్సిటీ. ఫ్యాకల్టీ లేరు. ఫ్యాకల్టీ కొరత ఎంత? 47%. సిబ్బంది కొరత ఎంత అంటే రిమైనింగ్ స్టాఫ్ 37%. నడపగలరా? మెడికల్ కాలేజీని అక్కడ నడపగలరా? అరే అసలు మొత్తం పిడుగురాళ్ళ, ఇక వేరే చోట అరకు, అసలు వీటన్నిటిలో కూడా మొండి గోడలు పెట్టాడు. అదేమంటే 17 మెడికల్ కాలేజీలు తెచ్చానంటాడు. అసలు ప్రైవేటీకరణకి పీపీపీకి తేడా తెలుసా? రజనీ మరి ఆమె మంత్రిగా చేశానంటది కదా. పీపీపీ అంటే పబ్లిక్ ఉందా లేదా? పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దానిలో ప్రభుత్వ వాటా ఉంది. అక్కడ మొత్తం సీట్లు డిసైడ్ చేసేది ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్కడ ఏదో ఎగ్జామ్ పెడతారు, ఎంసెట్ లాంటి ఎగ్జాము, దానిలో వస్తే నీట్ వాటిల్లో నీకు ఇస్తారు సీట్లు. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేశాడు, మెడికల్ కాలేజీలని చంపేశాడు. ఏం మాట్లాడుతుంది రజని? ఎందుకంటే ఆమె అలా మాట్లాడిందంటే ఇంకా ఆమె చిట్టా ఇప్పల ఇళ్ళు. సార్ ఇక్కడ ఒక అంశం సార్, మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడమే కాదు, ఈ మెడికల్ కాలేజీలకి ఏదైతే భూమి కేటాయించారో ఆ భూములను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పి రజనీ గారు అంటున్నారు. ఏమంటారు? అక్కడే అర్థమవుతుందా ఆమె ఆఫ్ నాలెడ్జ్ ఏంటో. ఇప్పుడు ఏంటంటే మేము ఏదైనా మాట్లాడతాం, మాట్లాడింది జనంలోకి నమ్మించడానికి మా మీడియా ఉంది, కూలి మీడియా, నీలి మీడియా, మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పంపిస్తామన్నట్టుగా ఒక విషాన్ని ఎక్కించే ప్రయత్నం. ఒక విషపాత్రులుగా మారారు. ఇది ఒక విషపు పార్టీగా మారిందన్నమాట. అడుగడుగున కాట్లేయడమే పనిగా జనాన్ని కాటేస్తున్నారు. ఇక్కడ ఒకటి ఇష్యూ, వీళ్ళే జగన్ ప్రభుత్వమే అది తీసుకొచ్చింది ఆ విధానాన్ని. ఏది? మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి లైసెన్స్ ఇవ్వటానికి ఆ లైసెన్సింగ్ విధానం తీసుకొచ్చిందే నువ్వు పెట్టిన ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ, లైసెన్సింగ్ పాలసీ నువ్వు తీసుకొచ్చి వాళ్ళను ప్రైవేటీకరణ అంటావేంటి? ఇది అసలు ప్రైవేటీకరణే కాదు. ఇప్పుడు ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీల్లో చేసిన పనులు ఆన్ అండ్ యావరేజ్ 14%, 14% పనులు చేశారు. ఇంకెంత శాతం పనులు చేయాలి? 86% పనులు పెండింగ్ పెట్టాడు. 6,500 కోట్లు బకాయిలు పెట్టాడు. 6,500 కోట్లు బకాయిలు అంటే ఆరోగ్యశ్రీ, దానికే 3,000 కోట్లు బకాయిలు పెట్టారు. నాడు నేడు 700 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు 700 కోట్లు బకాయిలు పెట్టారు. ఆ పెండింగ్ మెడికల్ బిల్స్
మందులు కూడా మరి డబ్బులు ఇవ్వలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల బిల్లులు క్లియర్ చేయలేదు. 1000 కోట్లు అది. ఇన్ని కోట్లు పెండింగ్ పెట్టి కేంద్రం నిధులన్నీ డైవర్ట్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పి అక్కడ ఒక స్కీమ్, సంవత్సరానికి ఒక 500-600 కోట్లు వస్తాయి. మొదటి సంవత్సరం 500-600 కోట్లు డైవర్ట్ చేసి పారేశారు, దుర్వినియోగం చేశారు, మింగేశారు. కేంద్రం యూసీలు ఇస్తేనే ఇస్తానని, తర్వాత 4 ఏళ్ళు 2000 కోట్లు నష్టం. కేంద్రం ఇవ్వలేదు. అరే ఎంత కక్కుర్తి, ఎంత నీచ నికృష్టులు అంటే, మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారా, ఎన్టీఆర్ అనే పేరు తీసేసి వైఎస్ఆర్ అన్నారు. దానికి ఏంటి, మా నాన్న డాక్టరు, ఎన్టీఆర్ ఏమైనా డాక్టరా అంటాడు. వీడు అసలు ఏమి తల తిక్కాడనాలా, అసలు ఏమనాలి? అది పెట్టిందే ఎన్టీఆర్. మొత్తం అప్పట్లో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు గవర్నమెంటు రకరకాలుగా ఉంటే పుట్టగొడుగుల్లా ఉన్నాయి. ఇవన్నీ ఒక గొడుగు కిందకి తేవాలి, ఒక అంబ్రెల్లా అంటూ ఒక యూనివర్సిటీ. దేశంలో అదొక రెవల్యూషన్. ఫస్ట్ టైం మెడికల్ అండ్ హెల్త్కి ఒక యూనివర్సిటీ భారతదేశం మొత్తం మీద పెట్టిందే ఎన్టీఆర్. అందుకు ఆయన పేరు పెడితే, ఆయన చనిపోయిన తర్వాత దాన్ని తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకుంటే జనం ఏం చేశారు, తిరగబడ్డారు. నువ్వు ఓడిపోయంగానే గుణపాలు వేసుకుని కూలగొట్టారు ఆ వైఎస్ఆర్ అనే అక్షరాలు. దాని డబ్బులు 400 కోట్లు మింగారు. యాక్చువల్గా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. యూనివర్సిటీ దగ్గర ఉన్న ఎఫ్డీలు ఎవరన్నా తీసుకుంటారమ్మా కక్కుర్తి కాకపోతే? అంటే యూనివర్సిటీ విద్యా సంస్థగా దాని దగ్గర ఉన్న 400 కోట్లు ఇస్తావా చస్తావా అని ఆ వైస్ ఛాన్సలర్ని రిజిస్ట్రార్ని బెదిరించి లాక్కున్నారు. మీరు అసలు మెడికల్ అండ్ హెల్త్ గురించి మాట్లాడే హక్కు ఉందా, నైతికత ఉందా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.